హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం డే డ్రీమ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నేను కోరుకోను, మీరు డైలీ నాకు హెల్ప్ చేయడానికి రావాల్సిన అవసరం లేదు. డే అంటాడు, పర్వాలేదు. అని తర్వాత డ్రీమ్ నైట్ ని చూస్తాడు. తన దగ్గరికి వెళ్తాడు. తను అడుగుతాడు, నైట్ నావెల్ కంప్లీట్ అయిపోయిందా? నువ్వు ఫోర్స్ చేసుకోకు, అప్పుడే మనం చూస్తాం అక్కడ డే కూడా వచ్చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నైట్ నువ్వు కోరుకుంటున్నావా నేను నీకు హెల్ప్ చేయాలా? కానీ అప్పుడే నైట్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అతను అంటాడు, దీని అవసరం లేదు. నైట్ అంటాడు, ఇది నేను హ్యాండిల్ చేసుకోగలను. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం నాంవాన్ని చూస్తాం. అప్పుడు నైట్ అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. ఇప్పుడు నాంవాన్ అంటుంది, నైట్ నీకు పిచ్చి పట్టిందా? నువ్వైతే నీ స్ట్రెస్ ని తగ్గించడానికి స్విమ్మింగ్ చేసేవాడివి. అప్పుడు నైట్ అంటాడు, నేను స్విమ్మింగ్ చేయాలనుకోవడం లేదు, లేకపోతే నేను నైట్ ని మిస్ అవుతాను. నాంవాన్ అంటుంది, అయితే మరి నువ్వేం చేస్తావు? కానీ ఇటువైపు డ్రీమ్ కి నైట్ కి ఏం అర్థం కాదు. అప్పుడు నాంవాన్ అంటుంది, డ్రీమ్ నీ హ్యాపీనెస్, నువ్వు అతన్ని మళ్ళీ మాయమైపోనిస్తావా? నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదు, నువ్వు అతనికి కన్ఫెస్ చేయి. నేను కోరుకుంటున్నాను, నువ్వు నీ మనసు మాట విను, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. అప్పుడు నైట్ అంటాడు, నాకు అనిపిస్తుంది డ్రీమ్ నా ఫీలింగ్స్ గురించి తెలుసుకోవాలనుకోవడం లేదు. నాంవాన్ అంటుంది, డే డ్రీమ్ ని లైక్ చేస్తాడు, అతను అతనితో భయపడడు. ఇది మరి నువ్వు దీని గురించి భయపడుతున్నావు? నువ్వు దీని గురించి భయపడుతున్నావా? ఏదైతే మీ నాన్న నిన్ను యాక్సెప్ట్ చేయడు అని? ఇప్పుడు నైట్ అంటాడు, డే అన్ని విషయాలలో చాలా బాగున్నాడు. ఒకవేళ అతను నాన్నని ఒకసారి డిసప్పాయింట్ చేస్తే దీంతో ఏం కాదు. ఇటువైపు నేను ఎప్పుడైతే మా నాన్నని ప్రౌడ్ గా ఫీల్ చేయించలేదు, అతను దీని వల్ల కూడా నాతోని చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. నాకు అర్థం కావడం లేదు అసలు నేను ఏం చేయాలి. దాని తర్వాత నాంవాన్ ఆ రోజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రోజు అయితే నైట్ బర్త్డే ఉంటుందో. ఇప్పుడు డ్రీమ్ అతని గురించి ఒక గిఫ్ట్ ని తీసుకొస్తాడు. కానీ అప్పుడే డ్రీమ్ యొక్క పేరెంట్స్ యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు ఆ గిఫ్ట్ అతనితో పడిపోతుంది. అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే నాంవాన్ ఆ గిఫ్ట్ ని పిక్ చేసుకుంటుంది. ఇటువైపు ప్రెసెంట్ లో నాంవాన్ ఆ గిఫ్ట్ ని నైట్ కి ఇస్తుంది. ఇప్పుడు నాంవాన్ అంటుంది, నువ్వు ఈ గిఫ్ట్ ని చూసిన తర్వాత నీకు ఆలోచించడంలో హెల్ప్ దొరుకుతుంది. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో. దాని తర్వాత మనం డేని చూస్తాం. అతను నైట్ యొక్క ల్యాప్టాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అందులో పాస్వర్డ్ ఉంటుంది. అప్పుడు అతను వాళ్ళ మామ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని అందులో వేస్తాడు. కానీ అది పాస్వర్డ్ ఉండదు. అప్పుడు అతను మళ్ళీ డ్రీమ్ యొక్క బర్త్డే డేట్ ని వేస్తాడు. అప్పుడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తాం డే నైట్ యొక్క ల్యాప్టాప్ లో అతని నావెల్ ని రీడ్ చేస్తాడు. మనకు ఇటువైపు నైట్ సీన్ ని చూపిస్తారు. ఎప్పుడైతే నైట్ వస్తాడో అతను చూస్తాడు అతని ల్యాప్టాప్ ఓపెన్ ఉంది అని. దాని తర్వాత అతనికి కిచెన్ రూమ్ లో నుండి డే ఉన్న డ్రీమ్ యొక్క మాటలు వినపడుతూ ఉంటాయి. అప్పుడు అతనికి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, వాళ్ళు లోపల ఏమో చేస్తున్నారు అని. దాని తర్వాత అతను బయటికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే డే క్యాఫేలో నుండి బయటికి వస్తాడో అప్పుడు అతను నైట్ ని చూస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావా? నైట్ అంటాడు, ఒకవేళ నేను వెళ్ళిపోతే నాకు తెలిసేది కాదు, నువ్వు డ్రీమ్ అక్కడ ఏం చేసేవాళ్ళు. అప్పుడు డ్రే అంటాడు, అయితే నువ్వు నాతోని ఎందుకు ఫైట్ చేస్తున్నావు అంటే, ఎందుకంటే నీకు జెలసీ ఫీల్ అవుతుంది. నైట్ అంటాడు, నాకు ఎలాంటి జెలసీ ఫీల్ అవడం లేదు. అప్పుడు డే అంటాడు, అయితే మరి నువ్వు ఎందుకు నాతో ఫైట్ చేస్తున్నావు? ఇప్పుడు నైట్ అంటాడు, నాకు జెలసీ ఫీల్ అయినా కాకపోయినా దీంతో నీకేం సంబంధం? అప్పుడు డే అంటాడు, డ్రీమ్ తోని ఏమైనా చేసినా దీంతో నీకేం సంబంధం? నువ్వు నావెల్ దీని గురించి రాయడం లేదు కదా, ఎందుకంటే నీకు లవ్ యొక్క మీనింగే తెలియదు. నువ్వు ఇప్పుడు కూడా దేంట్లో కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు నైట్ అంటాడు, నువ్వు నాకు చెప్పకు. అప్పుడు నైట్ డే కి ఒక పంచ్ కొడతాడు. ఇప్పుడు డే అంటాడు, నేను నీ బ్రదర్, దీని అర్థం ఇది కాదు, నేను నీతోని భయపడను, అయినప్పటికీ నేను నీ వల్ల డ్రీమ్ మీద ఎప్పుడు కూడా గివ్ అప్ చేయను. వైపు మనం డ్రీమ్ ని చూస్తాం. తను ఇదంతా వింటూ ఉంటాడు. ఇప్పుడు నైట్ అంటాడు, నేను కూడా డ్రీమ్ మీద ఇప్పుడు గివ్ అప్ చేయను. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నైట్ చాలా సాడ్ అయిపోతాడు. ఇప్పుడు అతను డ్రీమ్ యొక్క మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత మనం డ్రీమ్ ని చూస్తాం. తను తన క్యాఫేలో ఉంటాడు. ఇప్పుడు అతను ఆ మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే డ్రీమ్ డే కి చెప్పాడో, నేను తొందరలోనే క్యాఫేని క్లోజ్ చేయబోతున్నాను. డే అంటాడు, పర్వాలేదు, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మళ్ళీ క్యాఫేని స్టార్ట్ చేయొచ్చు, నువ్వు టెన్షన్ తీసుకోకు. దాని తర్వాత డ్రీమ్ షాప్ ఓనర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నేను లీజ్ యొక్క అగ్రిమెంట్ ని ఇంకా పెంచాలనుకోవడం లేదు, నేను ఈ క్యాఫేని క్లోజ్ చేస్తున్నాను. దాని తర్వాత అతను కాల్ ని కట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, డ్రీమ్ జోన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. జోన్ అతనితో చెప్తాడు, ఇది సరైన పద్ధతేనా ఇలా పారిపోవడం? ఒకవేళ నేను నైట్ ప్లేస్ లో ఉంటే నేను కూడా షాక్ అయిపోయేవాడిని. నీకు తెలుసా, నైట్ నాకు 10 నుండి 15 టైమ్స్ వరకు కాల్ చేశాడు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నేను అలసిపోయాను. ఫస్ట్ లో నాకు అనిపించేది నేను నైట్ యొక్క ఫ్రెండ్ అవ్వగలను అని, కానీ ఎప్పుడైతే నేను అతన్ని చూస్తానో అప్పుడు నాకు అనిపిస్తుంది నేను కేవలం అతని ఫ్రెండ్ లాగా ఉండలేను అని. అప్పుడు జోన్ అంటాడు, నువ్వు ఇప్పుడు కూడా ఇలానే దూరంగా పారిపోతూ ఉంటావా?
డ్రీమ్ అంటాడు నాకు తెలియదు. ఇటువైపు నైట్ చాలా స్ట్రెస్ లో ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ డే వస్తాడు. ఇప్పుడు నైట్ డే తో అడుగుతాడు, నీకు తెలుసు కదా డ్రీమ్ ఎక్కడున్నాడు? అప్పుడు డే అంటాడు, దీంతో నీకేం అవసరం? అప్పుడు నైట్ అంటాడు, నాకు దీంతో అవసరం ఉంది. ఒకవేళ నువ్వు మా మధ్యలో రాకపోతే నేను అతనికి చెప్పేసేవాడిని. అప్పుడు డే అంటాడు, నువ్వు అతనితో ఏం చెప్పేవాడివి? ఇప్పుడు నైట్ అంటాడు, ఇదే నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని, అతనితో కలిసి ఉండాలనుకుంటున్నాను అని. అప్పుడు మనం చూస్తాం వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? నైట్ అంటాడు, డ్రీమ్, నేను డ్రీమ్ తో కలిసి ఉండాలనుకుంటున్నాను అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వైతే ఒక మ్యాన్. ఇప్పుడు నైట్ అంటాడు, దీని వల్లనే నేను అతనితో కలిసి ఉండలేకపోయాను. సో నాకు తెలుసు దీని వల్ల మీరు నా మీద కోపడతారు అని. నేను మంచి వాడిలాగా బిహేవ్ చేయడానికి చాలా ట్రై చేశాను. నేను ఎప్పుడు కోరుకున్నాను మీరు నన్ను ఒక మంచి సన్ లాగా చూడాలని, కానీ మీరు ఏం అర్థం చేసుకోరు. ఇప్పుడు డ్రీమ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలాగైతే మామ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందో ఇప్పుడు వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు నైట్ అంటాడు, నేను మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను మెంటల్, నేను మీకోసం ఇంజనీరింగ్ చేయలేదు, కానీ నేను లిటరేచర్ ని చదివాను. ఏదైతే నాకు ఇష్టం ఉండేనో, కానీ నాకు అనిపించేది మీరు నా మీద ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అని. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ నైట్ అంటాడు, డాడ్ మీరు కోరుకుంటే మీరు నా మీద కోపడొచ్చు అని. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పాడు. దాని తర్వాత నైట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతన్ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసాయి. ఇప్పుడు డే కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చాలా ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, నైట్ అతని రూమ్ లో ఉంటాడు. అప్పుడు అతను నావెల్ రాయడానికి ట్రై చేస్తుంటాడు, కానీ అతను రాయలేకపోతుంటాడు. అప్పుడే డే అతని గురించి మిల్క్ ని తీసుకొస్తాడు. ఇప్పుడు అతని డోర్ ని నాక్ చేస్తాడు. నైట్, నేను నీ గురించి మిల్క్ ని ఇక్కడ పెట్టేశాను అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం టైం తర్వాత డే మళ్ళీ వస్తాడు. ఇప్పుడు అతను చూస్తాడు బ్రేక్ఫాస్ట్ అక్కడే ఉంది అని. ఇప్పుడు అతను నైట్ ఒక డోర్ మీద నాక్ చేస్తాడు. అతను అంటాడు, నైట్ నువ్వు నిన్నటి నుండి ఏం తినలేదు, నువ్వు ఇలానే చేస్తే నీకు ఎలాంటి యూస్ కలగదు, పద మనం దీని గురించి మాట్లాడదాం అని. అప్పుడు నైట్ ఏం చెప్పాడు. ఇప్పుడు డే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం డే నైట్ వాళ్ళ నాన్న డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు నైట్ అంటాడు, డాడ్ నేను కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను మీతో కలిసి వర్క్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, సరే. ఇటువైపు నైట్ అతని యూనివర్సిటీలో ఉంటాడు. అప్పుడు అతని దగ్గరికి నాంబాన్ వస్తుంది. ఇప్పుడు ఆమె చెప్తుంది, డే నాతో చెప్పాడు నువ్వు కాలేజ్ ని డ్రాప్ అవుట్ చేస్తున్నావు అని, ఇది రియలా? కానీ అప్పుడు నైట్ ఏం చెప్పాడు. అప్పుడు నాంబాన్ చెప్తుంది, నువ్వు దీని గురించి బాగా ఆలోచించావా? నువ్వు కేవలం అసైన్మెంట్స్ ని సబ్మిట్ చేయాలి గ్రాడ్యుయేషన్ గురించి. కానీ అప్పుడు నైట్ అంటాడు, కానీ ఇది నేను చేయలేను, అయినప్పటికీ నేను దీని గురించి ఎక్కువగా ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నాంబాన్ అంటుంది, అయితే డ్రీమ్ మరి నీ డిసిజన్ కి ఎఫెక్ట్ అవుతున్నాడా? నైట్, నేను నీతో హానెస్ట్లీగా అడుగుతున్నాను, ఒకవేళ డ్రీమ్ తో మళ్ళీ కలిస్తే నువ్వు అతనికి కన్ఫెస్ చేస్తావా? అప్పుడు నైట్ అంటాడు, కానీ నాకు అనిపిస్తుంది అతను నన్ను వినాలనుకోవడం లేదు అని. ఇప్పుడు నాంబాన్ అంటుంది, ఇది నీకెలా తెలుసు? అప్పుడు నైట్ అంటాడు, ఇప్పుడు నాతో దాక్కుని ఉంటాడు, నేను ఎలా అతనితో చెప్పాలి? అప్పుడు నాంబాన్ అంటుంది, నా దగ్గర ఒక పద్ధతి ఉంది, నువ్వు అతనితో కన్ఫ్యూజ్ చేస్తావా? ఇటువైపు మనం నైట్ ని చూస్తాం. అతను లైఫ్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, నేను ఒక వ్యక్తి గురించి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే అతను నన్ను లైఫ్ చూస్తాడు, ఇప్పుడు నేను అతనికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు డ్రీమ్ కూడా అతని లైఫ్ ని చూస్తూ ఉంటాడు. నైట్ అంటాడు, డ్రీమ్ నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తున్నావు అని, నా దగ్గర నీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఉంది. నేను నీకు బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నాను, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, సో నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వగలవా? ఇటువైపు మనం డ్రీమ్ ని చూస్తాం. తను లైఫ్ ని చూస్తూ ఉంటాడు. తన దగ్గర జోన్ కూడా ఉంటాడు. ఇటువైపు మనకి మార్నింగ్ సీన్ ని చూపిస్తారు. ఇప్పుడు డ్రీమ్ ఒక క్యాఫేలో ఉంటాడు. అతను జోన్ తో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడికి వచ్చేసాను. కానీ అప్పుడు జోన్ అతనితో అంటాడు, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను అక్కడికి రాలేను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు ముందుగాల? ఇప్పుడైతే అతను ముందు చూస్తాడు. అక్కడ నైట్ కూడా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు క్యాఫేలో కూర్చుంటారు. నైట్ అంటాడు, డ్రీమ్ నువ్వు నా లైఫ్ ని చూసావా? కానీ అప్పుడు డ్రీమ్ ఏం చెప్పాడు, ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను నీతో మళ్ళీ చెప్పగలను, నేను నీతో ఫ్రెండ్ లాగా ఉండాలనుకోవడం లేదు, నేను నీ బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నాను, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు డ్రీమ్, నేను నీ గురించి ఏమున్నాను? డ్రీమ్ అంటాడు, నైట్ ఇది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఇలా చేస్తున్నావా, లేక నువ్వు డేని ఓడించాలనుకుంటున్నావా? కేవలం ఇది ఒక పద్ధతి మాత్రమే ఉంది, దేంట్లో అయితే నువ్వు డే కంటే
బాగా చేయగలవు, ఎందుకంటే నువ్వు షూర్ గా ఉన్నావు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని. నేను నిజం చెప్తున్నాను కదా. కానీ అప్పుడు నైట్ ఏం చెప్పాడు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నైట్ నువ్వు ఇప్పుడు కూడా ఇలానే ఉన్నావు. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు నైట్ అతని రూమ్ లో ఉంటాడు. అతను చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గర డే వస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఐఎమ్ సారీ, నేను డ్రీమ్ ని యాజ్ ఏ బ్రదర్ గా ఇష్టపడతాను. కానీ అప్పుడు నైట్ అంటాడు, కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, అతను నన్ను చూడాలనుకోవడం లేదు. డే అంటాడు, నాకు తెలియదు ఇలా జరుగుతుంది అని. నైట్ అంటాడు, అతను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు చాలా హర్ట్ అవుతుంది, నేను దేంట్లో కూడా సక్సెస్ఫుల్ కాలేను ఇలా చెప్పి అతను ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు డే అంటాడు, నువ్వు కాగలవు, నువ్వు వీటన్నిటిని సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడు నైట్ అంటాడు, కానీ నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నాన్న నన్ను ఇష్టపడడు అని నాకు భయం వేస్తుంది, ఇది కూడా సరిగ్గా జరగదు అని. డే అంటాడు, ఇప్పటి నుండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఒకవేళ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పేసి అప్పుడు మనం ఇద్దరం కలిసి దాని సొల్యూషన్ వెతుకుదాం. ఇప్పుడు నైట్ అంటాడు, నేను ఒక లూజర్ నా? డే అంటాడు, లేదు నువ్వు లూజర్ కాదు, ఒకవేళ నువ్వు నీ మనసు మాట వింటే అప్పుడు అంతా సరిదిద్దుకుంటుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను. అప్పుడు నైట్ డేని హక్ చేసుకుంటాడు, ఏడుస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, డే అతని ఉన్న డ్రీమ్ యొక్క ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడైతే డ్రీమ్ డే గురించి ఫ్లవర్స్ ని తీసుకొస్తాడు. అప్పుడు డ్రీమ్ అంటాడు, కంగ్రాచులేషన్స్, నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయావు, పద మనం పిక్చర్స్ తీసుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరు పిక్స్ ని తీసుకుంటారు. ఇటువైపు డ్రీమ్ డే యొక్క హెయిర్ ని సెట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను అంటాడు, ఈ రోజు మీరు చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నారు. అప్పుడు డే డ్రీమ్ యొక్క చేయిని పట్టుకుంటాడు. అతను అంటాడు, డ్రీమ్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా? అప్పుడు డ్రీమ్ అంటాడు, లేదు, ఎందుకంటే ఇప్పటికీ నేను రెడీగా లేను. అప్పుడు డే అంటాడు, ఎప్పుడైతే నువ్వు రెడీ అవుతావో అప్పుడు నేను మళ్ళీ నీతో అడుగుతాను. అప్పుడు డే డ్రీమ్ ని హక్ చేసుకుంటాడు. అప్పుడు దాని తర్వాత డే ఆ మాటని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే డే డ్రీమ్ తో అడుగుతాడు, ఆ పర్సన్ నైటా, ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో? అప్పుడు డ్రీమ్ చెప్తాడు, హా. అదంతా ఆలోచించిన తర్వాత డే చాలా సాడ్ అయిపోతాడు. అప్పుడు అతను ఆ ఫోటోని ఒక బాక్స్ లో పెట్టేస్తాడు. అప్పుడు అతను ఏడుస్తుంటాడు. దీని తర్వాత మనం డ్రీమ్ ని చూస్తాం. అతను తన క్యాఫేని క్లోజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ నైట్ కూడా వస్తాడు. అప్పుడు అతను చూస్తాడు క్యాఫే క్లోజ్ అయిపోయింది అని. అప్పుడు అతను చాలా సాడ్ అయిపోతాడు. నైట్ అతని రూమ్ లో ఉంటాడు. అప్పుడు అతను ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. ఏదైతే నామ్వాన్ అతనికి ఇచ్చిందో అతను చూస్తాడు అందులో ఒక లాకెట్ ఉంది అని. ఇప్పుడైతే అతను దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో నైట్ ఉన్న డ్రీమ్ యొక్క ఫోటో ఉంటుంది. అప్పుడు అతను ఆ బాక్స్ లో ఉన్న ఒక నోట్ ని కూడా చదువుతాడు. అందులో రాసి ఉంటుంది, హ్యాపీ బర్త్డే నైట్, నాకు అనిపిస్తుంది నువ్వు ఒక రోజు తప్పకుండా ఒక మంచి రైటర్ అవుతావు అని. ఎలాగైతే నువ్వు అవ్వాలనుకున్నావు. ఇంకా ఈ లాకెట్ నేను నీకు ఇస్తున్నాను, ఒకవేళ నీకు ఇది నచ్చకపోతే నువ్వు దీన్ని పారేయకు. అప్పుడు నైట్ అంటాడు, హా అవును, నేను ఒక మంచి రైటర్ అవుతాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నైట్ అతని ప్రొఫెసర్ కి తన నావెల్ యొక్క స్టోరీని చెప్తుంటాడు. ఇప్పుడు ప్రొఫెసర్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు నీకు అర్థమైంది ప్రేమ ఏమవుతుందో, ఇంకా కంగ్రాచులేషన్స్, నువ్వు పాస్ అయిపోయావు. ఇప్పుడు నైట్ అంటాడు, థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఇప్పుడు మనం చూస్తాం అతని నావెల్ పేరు ఉంటుంది నైట్ ఉన్న డ్రీమ్. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నైట్ ఉన్న నామ్వాన్ డ్రీమ్ యొక్క క్యాఫే బయట ఉంటారు. అప్పుడు నామ్వాన్ అంటుంది, నాకు డ్రీమ్ చాలా గుర్తొస్తున్నాడు. నైట్ అంటాడు, నాకు కూడా. అప్పుడు మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. ఇప్పుడు నైట్ అంటాడు, డ్రీమ్ అతని ఫోన్ ని ఆఫ్ చేశాడు, నేను అతనికి కాల్ చేయలేకపోతున్నాను. అప్పుడు నామ్వాన్ అంటుంది, అతను ఎక్కడికి వెళ్ళాడు, అతను మనతో ఏం చెప్పలేదు, అయినప్పటికీ పర్వాలేదు, మనం అతనితో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నైట్ అంటాడు, నాకు విశ్వాసం ఉంది మనం అతనితో మళ్ళీ కలుస్తాము. ఇప్పుడు మనం ప్రెసెంట్ లో చూస్తాం. అప్పుడు నైట్ మళ్ళీ అంటాడు, నాకు విశ్వాసం ఉంది నేను అతనితో మళ్ళీ కలుస్తాను అని. అప్పుడు అతను డ్రీమ్ ఇచ్చిన లాకెట్ ని చూస్తూ ఉంటాడు. ఇటువైపు మనం డ్రీమ్ ని చూస్తాం. అప్పుడు అతను ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడైతే అతను తన జాబ్ లో నుండి బయటికి వస్తాడు. ఇప్పుడు అతను చూస్తాడు కొందరు అమ్మాయిలు మినీ ప్యాన్ కేక్ తింటున్నారు అని. దాని తర్వాత అతను కూడా మినీ ప్యాన్ కేక్ రోల్ ని తీసుకోవడానికి వెళ్తాడు. ఇప్పుడు అతను బీచ్ యొక్క తీరాన కూర్చొని తింటూ ఉంటాడు. ఇప్పుడు అతను చాలా సాడ్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం డ్రీమ్ అతని క్యాఫేలో వస్తాడు. అప్పుడు అతను చూస్తాడు అక్కడ ఎవరో క్యాఫేని ఓపెన్ చేశారు అని. ఇప్పుడు అతను క్యాఫే లోపలికి వస్తాడు. అప్పుడే వెయిటర్ అతని దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, మీరు కూర్చోండి, ఏం ఆర్డర్ చేస్తారు? దాని తర్వాత డ్రీమ్ వాళ్ళకి అతని ఆర్డర్ ని ఇచ్చేస్తాడు. అప్పుడు వెయిటర్ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డ్రీమ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఒక ట్రీ మీద ఒక నోట్ ని చూస్తాడు. అందులో రాసి ఉంటుంది, ఒక రోజు మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుందాం.
అప్పుడే అక్కడ నైట్ కూడా వస్తాడు. అప్పుడు అతను కూడా తన ఆర్డర్ ని ఇస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం నైట్ డ్రీమ్ ని కూడా చూస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నైట్ డ్రీమ్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నైట్ అంటాడు, ఇది నేను డ్రీమ్ చూస్తున్నానా? ఇది నువ్వే నా డ్రీమ్? నేను ఆలోచించి పెట్టాను. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ నాకు దొరుకుతావో నేను నీతో ఏం చెప్పాలో అని. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను డ్రీమ్ అంటాడు, నువ్వు షూరా? ఇప్పుడు నైట్ అంటాడు, అవును. ఒకవేళ నీకు నా మీద బిలీవ్ లేకపోతే నేను నీకు డైలీ ఐ లవ్ యూ చెప్తూ ఉంటాను. ఇప్పటి వరకైతే నీకు నా మీద బిలీవ్ కాదు. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను ఇక్కడ ఉండాలని నువ్వు నాకు ఏం టైటిల్ ఇస్తావు? ఇప్పుడు నైట్ అంటాడు, నా బాయ్ ఫ్రెండ్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా? డ్రీమ్ అంటాడు, హా. ఇప్పుడు వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. ఇప్పుడు నైట్ అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వడానికి. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసాయి. ఇప్పుడు నీకు విచిత్రంగా అనిపించడం లేదా? ఇప్పుడు నైట్ అంటాడు, ఇందులో విచిత్రంగా అనిపించడానికి ఏముంది? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇంకా డ్రీమ్, నా దగ్గర నీ గురించి ఒకటి ఉంది. ఇప్పుడు నైట్ అతని నావెల్ ని ఇస్తాడు. నావెల్ పేరు నైట్ ఉన్న డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ అంటాడు, కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ నువ్వు రైటర్ అయ్యావు. అప్పుడు డ్రీమ్ నైట్ యొక్క నెక్లెస్ ని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఈ లాకెట్. ఇప్పుడు నైట్ అంటాడు, థ్యాంక్ యూ బర్త్డే గిఫ్ట్ కి. ఇప్పుడు నైట్ అతనికి ఇంకొక నెక్లెస్ ని ఇస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఇది నీది. ఇది నాకు క్యాఫే ఒక వెనకాల దొరికింది. నేను షూర్ గా లేను ఇది నువ్వు వేసుకోవాలనుకుంటున్నావా లేదా. దాని తర్వాత అతను నైట్ దగ్గర నుండి ఆ నెక్లెస్ ని తీసుకుంటాడు. అప్పుడు అతను చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడు నైట్ అంటాడు, డ్రీమ్ నువ్వు ఏడవకు, నువ్వు ఈ బుక్ మీద నువ్వు సైన్ చేయి. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, నీకు పిచ్చి పట్టిందా? ఒక రీడర్ యొక్క ఆటోగ్రాఫ్ ఎవరు కొనుక్కుంటారు? అప్పుడు నైట్ అంటాడు, నువ్వు కేవలం ఒక రీడరే కాదు, నువ్వు ఈ బుక్ యొక్క పార్ట్వి. ఒకవేళ నువ్వు ఉండకపోతే నేను ఇదంతా చేయకపోయేవాడిని. ఇప్పుడు డ్రీమ్ అంటాడు, సరే ఇది నీ గురించి నేను సైన్ చేసేస్తాను. అప్పుడు అతను ఆ బుక్ మీద రాస్తాడు, ఐ లవ్ యూ నైట్ బై డ్రీమ్. ఇప్పుడు నైట్ డ్రీమ్ యొక్క సైన్ ని చూస్తాడు. ఇది చూసి అతను స్మైల్ చేస్తూ ఉంటాడు. డ్రీమ్ అడుగుతాడు, నువ్వు స్మైల్ ఎందుకు చేస్తున్నావు? నైట్ అంటాడు, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. దీంతోనే ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.